ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్ అండి. ఈ రోజు దేవుని పరిశుద్ధ వాక్యము ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 7 నుండి 9 వచనాలు చదువుకుందాం. ఏలయనగా మనము ఆయనకు మొరపెట్టునప్పుడెల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా నున్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగా ఉన్నాడు? మరియు నేడు నేను మీకు అప్పగించుచున్న ఈ ధర్మశాస్త్రం అంతటిలోనున్న కట్టడలను నీతి విధులను గల గొప్ప జనమేది? అయితే నీవు జాగ్రత్త పడుము. నీవు కన్నులారా చూసిన వాటిని మరువకయుండునట్లును అవి నీ జీవితకాలం అంతయు నీ హృదయములో నుండి తొలగిపోకుండునట్లును నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము. నీ కుమారులకును నీ కుమారుల కుమారులకును వాటిని నేర్పుము. ఆమెన్. నిజమే కదా, ప్రార్థన ద్వారా మనకి సమీపంగా ఉంటూ వాక్యం ద్వారా మనతో డైరెక్ట్గా మాట్లాడే దేవుడు తప్ప ఎవరున్నారు? మరి ఇంత గొప్ప దేవుణ్ణి మన నెక్స్ట్ జనరేషన్స్కి పిల్లలకి పరిచయం చేశారా? మన ఆస్తిపాస్తులకి పేరు ప్రఖ్యాతులకి మాత్రమే వారు వారసులు కాదు కానీ మన భక్తి జీవితానికి కూడా వారు వారసులు అయ్యేలా చూసుకుందాం. వాళ్ళు లోకంలోనే ఉండాలి కానీ లోకంలో ఉండే పాపం వాళ్ళలోకి రాకుండా చూసుకుందాం. ఎందుకంటే పరిశుద్ధ దేవుని పిల్లలం మనం.